నమస్తే అందరికీ నేను ఆశ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా పాపకి ఇక్కడ నేను తన అంటే ఏ సైజ్ వాళ్ళకైనా అంటే ఇయర్ 6 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ అలా లేకుండా వాళ్ళ వేసుకునే ఫ్రాక్ మెజర్మెంట్స్ ని బట్టి తనకి ఈరోజు ఒక టాప్ అయితే నేను కట్ చేసి చూపిస్తున్నాను క్లియర్ గా అయితే ఈ వీడియోలో చూపిస్తా ఉంటాను మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది నేనైతే ఇక్కడ మా పాప ఫ్రాక్ యూజ్ చేస్తున్నాను మెజర్మెంట్ కోసం అలానే ఇక్కడ రెండు లైనింగుల్ని నేను ఒకేసారి కట్ చేస్తున్నాను రెండు టాపులు స్టిచ్ చేద్దాం అనుకున్నాను అందుకని చెప్పేసి మనం ఇలా ఒకేసారి కట్ చేసేసుకొని ఇంకా ఆరామ్సే స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట సో అందుకని చెప్పేసి ఇలా సో నేను ఇది లైనింగ్ అయితే ఇక్కడ బ్లౌజ్ పీసులను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను నిలువుగానే మడత పెట్టాను ఇది అడ్డంగా మడత పెట్టలేదు ఎందుకంటే చిన్నపిల్లలకు కాబట్టి మనకి నిలువుగా మడత పెట్టుకున్నా అది సరిపోతుంది 4 ఫోల్డ్ వేసుకున్నప్పటికి కూడా స్ట్రైట్ గా అయితే ఒక లైన్ గీసేసుకోవాలి అంచులు మనకి కరెక్ట్ గా ఉండవు కాబట్టి స్ట్రైట్ గా అయితే ఒక లైన్ గీసేసాను రెండు లైనింగ్లు ఒకదాని కింద ఒకటైతే చక్కగా పెట్టేసుకుని ఇది మా పాప వేసుకునే ఫ్రాకే అంటే కొంచెం లూజ్ ఉంటుంది అండ్ ఎక్కువగా కాదు సో ఆ మెజర్మెంట్ ప్రకారం అయితే చక్కగా అయితే మనం కట్ చేసుకోవచ్చు ఇంత మెజర్ కావాలి అంత మెజర్ కావాలి 10 ఇయర్స్ పిల్లలకు చూపించండి 4 ఇయర్స్ పిల్లలకు చూపించండి చాలా అయితే మన అయితే కామెంట్స్ పెడతా ఉంటారు కదా ఏ ఇయర్ పిల్లలకైనా ఇలా అయితే మనం చక్కగా కట్ చేసుకోవచ్చు అన్నమాట కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ టిప్స్ ఉంటాయి దాన్ని బట్టి దాని లుక్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఇక్కడైతే నేను నెక్ మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ మార్క్ బ్యాక్ నెక్ మార్క్ చేసుకుంటున్నాను అలాగే షోల్డర్స్ కరెక్ట్ గా పెట్టేసి మనం షోల్డర్స్ ని కూడా మార్క్ చేసేసుకోవచ్చు మార్క్ చేసిన తర్వాత నేను ఇక్కడైతే ఇది రివర్స్ లో పెట్టలేదు ఫ్రాక్ స్ట్రైట్ గానే పెట్టాను కాబట్టి సో కొంచెం ఖర్చు మనకి ఆల్రెడీ ఎక్స్ట్రా అక్కడ ఖర్చు కనిపిస్తుంది కదా సో దాని ఆ ఉన్నంత ఖర్చు అయితే తీసేసుకుంటున్నాను ఎందుకంటే కాటన్ టాప్స్ కాబట్టి మనకి షింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం ఉన్నంత వరకు తీసేసుకోండి అనమాట మా పాప ఏజ్ అయితే ఇప్పుడు 11 ఇయర్స్ అంటే 10 కంప్లీట్ అయ్యాయి అనమాట సో ఆ పాపకైతే నేను చక్కగా ఒక బ్లౌజ్ పీస్ తో టాప్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది అయితే చక్కగా చూపిస్తున్నాను ఇక్కడైతే మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత మనం స్ట్రైట్ గా అయితే ఒక లైన్ గీసేసుకోవాలి అలానే మనం ఇది ఆర్మ్ హోల్స్ నెక్ మార్క్ చేసిన దగ్గర కూడా మళ్ళీ మనం ఆ మెజర్మెంట్కి తగ్గట్టుగానే స్ట్రైట్ లైన్లు గీసుకొని రౌండ్గా అలా షేప్ మనకి ఏ షేప్ కావాలో అలా తీసుకోవచ్చు అన్నమాట సో మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే ఆర్మ్ హోల్స్ అవన్నీ కర్వ్ లాగా మనం దాంతో ఈజీగా చేసేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకొని మనం ఆల్రెడీ షోల్డర్స్ కూడా మెజర్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఆ తర్వాత వాటిని రౌండ్గా అలా కొంచెం మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఖర్చు అయితే నేను ఇంకా అక్కడ నుంచి తీసేసుకుంటున్నాను ఈ మెజర్మెంట్స్ ప్రకారం అయితే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇదేమో ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఇక్కడ చూపించేది ఇప్పుడు సో దానికి ఇంకా రిమైనింగ్ ఉన్నదంతా ఖర్చు అయితే నేను అలా తీసేసుకుంటున్నాను అనమాట మీ పిల్లలది ఏ సైజ్ అయినా కూడా ఏ ఇయర్ అయినా కూడా మనం ఇలా చక్కగా అయితే మెజర్ చేసుకోవచ్చు అంటే టాప్ నేను 2 పార్ట్స్ గా కట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పైన పార్ట్ వరకు ఇలా లైనింగ్ తో అయితే నేను మొత్తం మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు క్లియర్ గా దగ్గరగా కూడా చూపిస్తాను మీకు ఎలా కట్ చేస్తాను అనేది అలానే ఇలా నేను ఇప్పుడు అన్ని స్ట్రైట్ గా తీసుకున్నాను దీన్ని కట్ చేసిన తర్వాత షేప్స్ కోసం ఎక్కడెక్కడ కొంచెం ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి వాటన్నిటిని అయితే కొంచెం కట్ చేసుకున్నామంటే ఇంకా మనకి చక్కగా అయితే ఇది వచ్చేస్తుంది అన్నమాట సో మీరు కూడా బిగినర్స్ అయినా పర్వాలేదు సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం మా పిల్లలకి ఇలా చిన్న చిన్న పిల్లలు మనం ట్రై చేసాం అనుకోండి ఈజీగా మన డ్రెస్సెస్ కూడా మనం స్టిచ్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా వస్తుంది కింద దానికి నెక్ మార్కింగ్ పడదు కాబట్టి ఆల్రెడీ నేను ఇంకా అక్కడ కొంచెం మార్కింగ్ అయితే అలా చేసుకుంటున్నాను అనమాట సో నెక్ నేను ఇప్పుడు కట్ చేయను ఆర్మ్ హోల్ని రిమైనింగ్ పార్ట్స్ని మొత్తాన్ని అయితే కట్ చేస్తాను నెక్ని నేను మెయిన్ బ్లౌజ్ పీస్ కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి సేమ్ మెజర్మెంట్స్తో మార్క్ చేసుకొని అప్పుడైతే కట్ చేసేస్తాను అనమాట ఇది ఒకటేమో ఫ్రంట్ నెక్ ఒకటేమో బ్యాక్ నెక్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి షోల్డర్స్ అవన్నీ అయితే ఎగ్జాక్ట్గా అయితే మార్జిన్ చేసుకున్నాం కొంచెం ఎక్కువ అంటే మనకి స్టిచ్చింగ్లో వెళ్తుంది కాబట్టి నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాను 1/2 ఇంచ్ మనం మార్క్ చేసిన దానికి అది ఆర్మ్ హోల్ అయితే ఒక 1/2 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోండి అప్పుడు స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా అయితే వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే మనం ఇంక ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నీట్ ఫినిషింగ్ కోసం ఒక చిన్న స్టెప్ మనం బ్లౌజుల్లో యూజ్ చేసేదే ఆ చిన్న స్టెప్ని అయితే ఇక్కడ ఫాలో అయిపోదాము ఏంటి అంటే మన ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి
ఇక్కడ నేను అది కట్ చేసి చూపిస్తే అర్థమవుతుంది, చెప్తే కొంచెం అర్థమైనా అవ్వకపోయినా నేను ఇక్కడ కట్ చేసి చూపించాక మాత్రం ఎగ్జాక్ట్గా అయితే మీకు అర్థమవుతుందంట. ఆల్రెడీ 2 లైనింగ్లు అటువైపు ఇటు మొత్తం ఫోల్డ్ వైపు ఉన్నాయి, అటువైపు ఓపెన్ వైపు ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడైతే నేను కట్ చేసేసాను. చెప్పాను కదా ముందే నెక్ అయితే నేను ఇక్కడ కట్ చేయను, జస్ట్ అదే కట్ చేస్తాను. అలానే నేను ఈ టాప్కి బ్యాక్ ఓపెన్ పడతాను అనమాట. చిన్నపిల్లలకి కాబట్టి వాళ్ళు వేసుకునేటప్పుడు కూడా కంఫర్ట్ ఉండాలి. సో అందుకని చెప్పేసి ఎక్కువగా అయితే నేను ఫ్రంట్ నెక్ పెట్టాను, దానికి బ్యాక్ నెక్కే పెట్టేస్తాను, చూడటానికి కూడా బాగుంటుంది. ఇలా మనం హాఫ్ నుంచి ఫోల్డ్ చేస్తే షోల్డర్కి హాఫ్ ఎక్కడ వస్తుందో అక్కడ నుంచి మనం కొంచెం క్రాస్గా కట్ చేసామంటే ఆ టాప్ ఎప్పుడైనా నీట్ ఫినిషింగ్ అంటే లుక్ బాగుంటుంది, అంబ్రిల్లా లాగా చుట్టూ చూడటానికని చక్క. అలానే షోల్డర్ దగ్గర కూడా కొంచెం క్రాస్గా కట్ చేయాలి. ఇక్కడ ఒక ½ ఇంచ్, అక్కడ ఒక ½ ఇంచు షోల్డర్ దగ్గర, ఇక్కడ ఒక ½ ఇంచ్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే లైనింగ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గరకు వచ్చేసాను అనమాట. కొంచెం బాగా ముడతలు పడితే మాత్రం బ్లౌజ్ పీసెస్ ఒకసారి ఐరన్ అయితే చేసేయండి. ఇంక ఇలా పెట్టేసుకొని ఇంకా మనం నార్మల్గా ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలు అంటే మనం పేపర్ కట్ చేసి పెట్టుకోలేము అన్నమాట, వాళ్ళ మెజర్మెంట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి. సో అందుకని చెప్పేసి మనవి అనుకోండి ఇలా మెజర్మెంట్స్ అన్నీ ఒక పేపర్ కట్ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. అలానే నేను ఇక్కడ పిన్స్ని యూజ్ చేస్తాను కట్ చేసేటప్పుడు. కొంచెం బిగినర్స్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు, మేము ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు, మీరు కూడా ఇలాంటి గుండు పిన్నలు అయితే మనకి దొరుకుతూ ఉంటాయి. సీవింగ్కి సంబంధించిన మెటీరియల్ అంతా టైలరింగ్ సంబంధించి దొరికే షాప్స్లో ఇలాంటి గుండు పిన్నులు దొరుకుతాయి. కానీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇలాంటి అన్ని కొంచెం దూరంగా అయితే పెట్టేయండి. ఇలా పెట్టేసి మనం కాటన్ మీద ప్రాక్టీస్ చేస్తాం, ఎవరైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఫస్ట్ కాటన్ ఫ్యాబ్రికే యూజ్ చేయండి. ఎటు జరిపినా కూడా మనకి కంఫర్ట్ ఉంటుంది, ఈజీగా కట్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ స్ట్రైట్ లైన్ గీసాను కదా, అది కూడా కట్ చేసేస్తున్నాను. సో అలానే ఇంకా మనకి ఎగ్జాక్ట్గా మధ్యలో ఫోల్డ్ చేసినప్పుడు చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాం అనుకోండి, అది ఈజీగా ఉంటుంది. పిన్నలు పెట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది, స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి అది కదలకుండా చక్కగా ఉంటుంది. అదే సిల్క్ దాని మీద మనం స్టిచ్ చేసేటప్పుడు మనం లైనింగ్ కట్ చేశాక దానికి గ్లూ అంటించి అలా నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటాయి, అలా చేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. పైన పోర్షన్ అయితే కట్ చేశాను కదా, ఇంకా రిమైనింగ్ మిగిలింది కింద ఈక్వల్గా కావాలి కాబట్టి నేను ముందు పోర్షన్కి ఏమో ఎక్కువ బార్డర్ వచ్చింది యూజ్ చేస్తాను, వెనక పోర్షన్కి ఏమో తక్కువ బార్డర్ వచ్చింది యూజ్ చేస్తాను అనమాట. ఇలా ఫ్రిల్స్ చక్కగా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి. అదే మీ పిల్లలు బిలో 5 years అనుకోండి, ఇది చక్కగా ఫ్రాక్ అయిపోతుంది మనకి. కానీ ఇంకా 5 years కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే మాత్రం ఇలా క్రాస్గా కట్ చేస్తే మాత్రం నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎప్పుడు స్ట్రైట్గా కట్ చేయకూడదు. అది కూడా మన బ్లౌజుల్లో కూడా ఇదే ట్రిక్ని అయితే మనం యూజ్ చేస్తాము. నార్మల్గా అయితే ఫ్రెండ్స్ నేను ఇది స్లీవ్లెస్ స్టిచ్ చేస్తున్నాను. స్లీవ్లెస్ కాకుండా మీరు స్లీవ్స్ పెట్టాలి అనుకుంటే ఫ్రంట్ కొంచెం ఆర్మ్ హోల్ ఎక్కువ కట్ చేయాలి, మనం బ్లౌజెస్కి ఎలా కట్ చేస్తాము. కానీ స్లీవ్లెస్కి పిల్లలకి అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ నెక్ అయితే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసి నెక్ రెండిటి ఫ్రంట్ది బ్యాక్ అది నెక్ కట్ చేసిన తరువాత అలానే బ్యాక్ పోర్షన్కి నేను మధ్యలో కట్ చేసేసాను అన్నమాట. ఓపెన్ పెడతానని చెప్పాను కదా, ఇక్కడ మనం బటన్స్ ఏమైనా పెట్టేసుకుంటే పిల్లలు వేసుకోవడానికైనా విప్పేటప్పుడైనా చిన్నపిల్లలు కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి హాఫ్ వరకు ఇలా ఓపెన్లో పెట్టేస్తున్నాను. కింద పోర్షన్కి ఎలాగో మనకి ఓపెన్ ఉండదు కాబట్టి ఇలా సరిపోతుంది అనమాట. ఫినిషింగ్ కోసం మనం జస్ట్ ఇలా సేమ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసుకొని ఇంకా ఎలాగో మనం బ్లౌజులకి ఎలా అయితే వేసేస్తామో కాజా కోసం అలానే, కాకపోతే కొంచెం నీట్గా చేయండి ఏ పని చేసినా కూడా. సో ఆ టాప్ లుక్ కూడా అంత నీట్గా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ వాళ్ళు ఈ టాప్స్ని జీన్సెస్ మీద అయినా వేసేసుకోవచ్చు. అలానే అలానే ప్లాజో ప్యాంట్స్కైనా మన దగ్గర పటియాలా ప్యాంట్స్ విడివిడిగా దొరుకుతూ ఉంటాయి పిల్లలకి. ఎప్పుడూ ఒకే స్టైల్ డ్రెస్సెస్ కాకుండా కొంచెం ఇవి పట్టు బార్డర్ వచ్చినాయి కాబట్టి ఇటు ట్రెడిషనల్ లుక్లోనూ ఉంటాయి, అలా చూడటానికి కూడా బాగుంటాయి. ఇలా మనం హుక్స్ కోసం కానీ బటన్స్ కోసం హుక్స్ యూజ్ చేయకండి, చిన్నపిల్లలకి అయితే బటన్స్ దొరుకుతూ ఉంటాయి కాబట్టి డిఫరెంట్వి అలాంటివి ప్రెస్ చేసేవైనా ఏమన్నా అవి మనకి కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతూనే ఉంటాయి. కొంచెం సెర్చ్ చేసుకొని అలాంటివి యూజ్ చేయండి. అలానే కొంచెం నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేయండి. అవును, ఇంతకీ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు లైక్ చేయకపోయినా
కామెంట్ చేయకపోయినా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను యాక్చువల్లీ 2 పార్ట్స్లో ఉన్న టాప్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. సింగిల్ పీస్గా స్టిచ్ చేసినవైనా అలాంటివి కూడా వీడియోస్ అయితే పెడతా ఉంటాను. సో ఈరోజు అయితే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఒక టాప్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. 2 టాప్లు నేను డిఫరెంట్ మోడల్లో స్టిచ్ చేయాలనుకున్నాను. ఇదొక మోడల్లో అదొక మోడల్లో అన్నమాట. అదంటే ఫ్యాబ్రిక్ డిజైన్ని పట్టే అన్నమాట. ఇక్కడైతే నాకు బ్యాక్ ఓపెన్ అయితే మొత్తం అయిపోయింది. నెక్ కూడా ఒక పట్టి కట్ చేసుకుని ఇలా చేసేసాను అనమాట. చిన్న చిన్న కట్స్ ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే రౌండ్ షేప్ అనేది మనకి నీట్గా వస్తుంది. ఇంకా ఇక్కడైతే నేను చేతితోనే అదంతా నెక్కి సంబంధించింది చేసేస్తాను, మిషన్తో వేయను. వేస్తే ఫ్రంట్ సైడ్ అది లుక్ నీట్గా కనిపించదు. నేను స్టిచ్ చేసాక చూపిస్తాను. అలాగే ఆర్మ్ హోల్స్ కూడా ఇలానే కవర్ చేశాను. దీన్ని కూడా నేను చేతితోనే చేసేస్తాను అన్నమాట. సో లుక్ అనేది నీట్గా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి కొంచెం మనకి పని ఎక్కువ అవుతుంది. మిషన్తో అయితే ఫాస్ట్గా అయిపోతుంది. సో నెక్కి హ్యాండ్స్కి అయితే అయిపోయింది మనకి. సో ఇప్పుడు మనకి పై పోర్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా చేతి పని అయితే ఉంది. ఇంకా కింద పోర్షన్కి మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు నేను ఇందాక చెప్పాను కదా గుండు పిన్నుల్ని యూజ్ చేయండి అని. ఇలా చూడండి, ఒక 2 మినిట్స్ పేషెన్సీతో చేసామనుకోండి, అటు ఇటు ఈక్వల్గా పెట్టేసి ఇంకా మనం మిడిల్ నుంచి అటువైపు ఇటువైపు ఫ్రిల్స్ చక్కగా పెట్టేసుకొని అలా ఫ్రిల్స్ని అటాచ్ చేసేటప్పుడు కూడా కొంచెం స్లోగా చేయండి. అయితే ఎక్కువ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే పర్లేదు, కానీ ఇప్పుడు స్టార్టింగ్గా చేస్తున్నాం అన్న వాళ్ళు మనకి కొంచెం నీట్ లుక్ రావాలి అంటే స్టార్టింగ్లోనే మనం మంచిగా స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉండండి. కొంచెం స్లోగా ఫ్రిల్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఆల్రెడీ మనం పిన్స్ పెట్టాం కాబట్టి అది ఎటు జరగదు, చక్కగానే ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్ కదా. ఎప్పుడైతే స్టిచ్ చేశారో స్టిచ్ చేసిన వెంటనే దానికి ఓవర్లాక్ చేసేసేయండి. అది లాస్ట్కి చేద్దామని మాత్రం పక్కకి అలా పెట్టేయకండి. లాక్ చేసేస్తే ఇంకా మనకి ఫ్యాబ్రిక్ ఊడి రావటం అలాంటి ఇబ్బంది ఏముండదు, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. జస్ట్ మనకి మిషన్లో చిన్న సెట్టింగ్ అన్నమాట. జస్ట్ చేంజ్ చేసేసుకుంటే చక్కగా మనం ఈ ఫినిషింగ్తో అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఓవర్లాక్ చేసేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పోర్షన్ అయిపోయింది. అలానే అక్కడ అటాచ్ చేసేసాను. 2 ఆల్రెడీ మనకు ఓపెన్ ఉంది కాబట్టి అటాచ్ చేసేసి నేను కుట్టేశాను. ఇంకా మనం దానికి ఏం చేయాల్సిన పని లేదు. నీ గుండు పిన్నులు మాత్రం ముందే చెప్తున్నా, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం వాళ్ళకి అందుబాటులో ఉండొద్దు. మన స్టిచ్చింగ్ అయిపోయాక వేరేగా అయితే పెట్టేసుకోండి అన్నమాట. మరీ చిన్నపిల్లలు అయితే తెలియదు కాబట్టి. సో నేను పై పోర్షన్ వరకే లైనింగ్ యూజ్ చేశాను. కింద పోర్షన్కి నేను లైనింగ్ యూజ్ చేయలేదు. సో మా పాప ఎలాగో ఏ డ్రెస్ అయినా గుచ్చుకుంటుంది అని చెప్పేసి లోపల ఎలాగో ఇన్నర్ అయితే యూజ్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఇంకా అవసరం లేదు, జీన్స్ మీదకే కాబట్టి అని చెప్పేసి. సో సమ్మర్కి కొన్ని రోజులకి అందుకే ఇంకా ఇలా అలానే నేను ఇంకా ఫ్రంట్ పోర్షన్కి కూడా ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. మొత్తం ఇలా స్టిచ్ చేయటం అయిపోయిన తర్వాత జస్ట్ ఒక్కసారి మనం అలా ఐరన్ చేసేసామంటే చక్కగా ఫ్రిల్స్ అన్నీ చక్కగా అలా సెట్ అయిపోతూ ఉంటాయి. కాటన్ కాబట్టి మనం ఎలా స్టిచ్ చేస్తే అలా ఉంటాయి. ఒకసారి ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా అలా సెట్ అయిపోతే మనకి ఇంకా అవసరం అనుకుంటే దానికి నెక్ పోర్షన్ దగ్గర డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఉండాలి, కొంచెం ఎక్కువ హడావిడి వద్దు, జీన్స్ మీద వేసుకున్నా దానికి సింపుల్గా ఉండాలి అని చెప్పేసి నేనైతే అలా స్టిచ్ చేసుకుంటున్నాను అన్నమాట. మనకి ఉన్న ఫ్యాబ్రిక్ని బట్టి ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయా తక్కువ ఫ్రిల్స్ వస్తాయా అదంతా చెక్ చేసుకొని, తక్కువ వచ్చాయి అనుకోండి మిడిల్గా 2 వైపులు ఈక్వల్గా వచ్చేటట్టు, మిగిలిన పోర్షన్ అంతా ప్లెయిన్గా ఉండేటట్లు అలా ఎలా నీట్గా ఉంటుందంటే అలా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అలానే నేను మొన్న మాల్కి వెళ్ళినప్పుడు కొన్ని టాప్స్ చూసినప్పుడు చిన్నపిల్లలకి పాకెట్స్ వచ్చి అలా కూడా బాగున్నాయి. మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి చీరలు ఉంటే మనకి లాంగ్ ఫ్రాక్ అయినా కూడా, అంటే కాలేజ్ పిల్లలకైనా కొంచెం లాంగ్ ఫ్రాక్ కాదు షార్ట్ ఫ్రాక్సే ఉంటాయి కదా. సో అలాంటివి కూడా ఇదే మెథడ్లో యూస్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ ఫ్రాక్ని యూస్ చేసుకుని ఆ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకొని మనం లెంత్ పెంచుకోవడమే. ఎంత కావాలి అనుకుంటే అంత లెంత్ పెంచుకుంటూ అలా మొత్తం స్టిచ్ చేసేసాను, ఓవర్లాక్ చేసేసాను. చేసిన తర్వాత ఇంకా పిన్స్ అయితే జాగ్రత్తగా ఇలా అయితే సెక్యూర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో అలా అయితే బ్యాక్ పోర్షన్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం అయితే స్టిచ్ చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అయిపోయాక నేనైతే ఇంకా ఫిట్టింగ్స్ ఇచ్చే ముందు ఎలాగో నెక్ పోర్షన్ ఆర్మ్ హోల్స్ దగ్గర అదంతా కూడా ఫినిషింగ్ ఇచ్చిన తర్వాతే ఫిట్టింగ్స్ ఇస్తాం కాబట్టి ఆ వర్క్ అయితే నేను చేత్తో కంప్లీట్ చేసి ఆ తర్వాత దీనికైతే ఫిట్టింగ్స్ ఇస్తాను అన్నమాట. సో ఈ విధంగా అయితే ఆల్మోస్ట్ టాప్ అయితే అంటే ఎక్కువ టైం ఏం పట్టదు, కానీ స్టార్టింగ్ బిగినర్స్
కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అంత టైం తీసుకున్నా పర్లేదు, ఎంతసేపు ఏంటి అని ఆలోచించకుండా చక్కగా అయితే ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్లీవ్స్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటే మనకు కూడా జీన్స్ మీద టాప్స్ అయితే చాలా బాగుంటాయి, లుక్ కూడా బాగుంటాయి అన్నమాట. సో అలా స్టిచ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇలా అయితే రెండు వాటి నెక్ ఆర్మ్ హోల్ మొత్తం ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత నేనైతే సైడ్ మొత్తం సెట్టింగ్ అయితే సైడ్ ఫిట్టింగ్స్ అంతా అయిపోయాయి అనమాట. జస్ట్ దీనికి బటన్స్ అటాచ్ చేయాలి. బటన్స్ కూడా కుట్టేసుకుంటే ఇంకా మన టాప్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఒకసారి ఐరన్ చేసేసుకొని జస్ట్ ఇంకా మనకి కావాలనుకుంటే వీటికి లేస్లు అటాచ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం పిల్లలకి సింపుల్గా అలా ఉంటేనే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. సో జర్నీలో అయినా తనకి ఈజీగా ఉంటుంది. నేను ఇంకా దీనికైతే ఏం చేయదలుచుకోలేదు, జస్ట్ అటాచ్ చేస్తే ఏమన్నా బటన్స్ ముందు వైపు 1-2 అటాచ్ చేస్తాను తప్ప ఇంకా అంత మించి అయితే ఇంకేం యాడ్ చేయను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం పిల్లలకి వేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఫిట్టింగ్స్ ఇంకేమైనా లూజ్ ఉందా అలా చూసుకొని అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. కొంచెం మనం చేత్తో చేసినప్పుడు టైం తీసుకుంటుంది, కానీ పైకి మనకి థ్రెడ్ కనిపించకుండా అదైతే నీట్గా ఉంటుంది. మన మిషన్లో ఉన్న అన్ని యూజ్ చేసుకుంటూ ఇలా అయితే ఈజీగా స్టిచ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.